Germanton Hospital pioneers in world-class orthopedic, cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. ఎక్కువ నాన్నతో క్లోజా మీరు అమ్మతో క్లోజా? అమ్మతోనే క్లోజ్ అని అలా చెప్పలేము. కొన్ని విషయాలు అమ్మతో మాట్లాడగలుగుతాం, కొన్ని విషయాలు నాన్నతో మాట్లాడగలుగుతాం. ఇద్దరితో క్లోజ్. కానీ అఫ్ కోర్స్ అమ్మ అంటే బాయ్స్ విల్ ఆల్వేస్ బి క్లోజ్ టు దేర్ మదర్స్. సో కొంతమంది మమ్మాస్ బాయ్స్ అంటారు, బట్ నో ప్రాబ్లం. ఇద్దరు అమ్మతో క్లోజ్, నాన్నతో కూడా క్లోజ్, బట్ అమ్మ ఎక్కువ. ఇప్పుడు నాన్న అంటే కపూర్ ఫ్యామిలీ కదా, అంటే పెద్ద ఫ్యామిలీ. ఏక్తా కపూర్ గారు, ఏక్తా కపూర్, తుషార్ కజిన్స్, జితేంద్ర గారు వెరీ బిగ్ స్టార్ ఇన్ బాలీవుడ్. సో ఆయన కెరియర్ యాక్చువల్గా అలాగే కలిసారు అమ్మ నాన్న. ఆయన సినిమాలు ఒకప్పుడు 80s లో రాఘవేంద్రరావు గారు డైరెక్ట్ చేసేవారు. అదన్నీ చెన్నైలో షూటింగ్. సో అలా చెన్నైలో షూటింగ్ అయ్యేటప్పుడు ఆయన కొంచెం ఇక్కడ బాగుంది డిసిప్లిన్ ఇండస్ట్రీలో అని మా నాన్న అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చి దాసరి నారాయణరావు గారిని ఆయన కింద అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారు 2-3 సినిమాలు. ఆ టైంలో లాంగ్వేజ్ రాదు, ఏం కొత్త ఊరు, ఫీలింగ్ లిటిల్ లో. అప్పుడు అమ్మ టాప్ హీరోయిన్. షీస్ లైక్ నో నో నో, నీకు ఇలాంటి ఫుడ్ ఇక్కడ దొరుకుతుంది, బోర్ కొడుతుందంటే అక్కడికి వెళ్ళొచ్చు, బీచ్కి వెళ్ళొచ్చు, అలాంటి చిన్న చిన్న మాట్లాడు. లైక్ దట్ దే ఫెల్ ఇన్ లవ్. చెన్నైకి షిఫ్ట్ అయిపోయారు, మేము పుట్టి పెరిగాం. దట్ వాజ్ అవర్ లైఫ్. సో ఇప్పుడు నాన్న పక్కా బాలీవుడ్, కానీ మీకు హిందీ రాదు. అంటే హిందీ ఆయన చిన్నప్పుడు మీరు సెకండ్ లాంగ్వేజ్ హిందీ నేర్చుకోండి అన్నారు. కానీ చెన్నైలో అసలు ఎవ్వరితో మాట్లాడతాం హిందీ, ఎవ్వరు అసలు. మా ఫ్రెండ్స్ ఆ రోజు ఎలా ఉందంటే ట్రంక్ కాల్, ఫోన్ లాంగ్ రింగ్ అని వచ్చేది. సో బాంబే నుంచి ఎక్కడి నుంచో కాల్ వస్తుంది. నేను ఫోన్ ఎత్తి అసలు పప్పా కహా అంటే పప్పా బాగా అని చెప్పేసి ఫోన్ పెడేస్తాను. వాడెందుకు పారిపోయాడని. మళ్ళీ దాని తర్వాత ఇంకో ఫోన్ నేను ఎత్తాను, ఎవరో వచ్చి ఎత్తి పప్పా క్యూ బాగా అంటే నేను బహార్ గయా, వీడికి హిందీ రాదు, దానివల్ల అందరికి టెన్షన్ ఇస్తాడు. ఓకే, అలా ఉండేది సిచ్యువేషన్. కానీ అఫ్ కోర్స్ నౌ హైదరాబాద్కి వచ్చిన తర్వాత హైదరాబాద్ హిందీ నేర్చుకున్నా. ఓకే. సో మళ్ళీ నా రిలేటివ్స్ ని బాంబే, ఢిల్లీలో వెళ్ళి కలిసినప్పుడు నేను ట్రై చేస్తా హిందీ మాట్లాడడం. దాని వచ్చి వద్దండి, ఆ హిందీ కన్నా మీరు ఇంగ్లీషే మాట్లాడుకుంటండి. ఓకే. కానీ నౌ ఆఫ్టర్ మ్యారేజ్ ఐ హావ్ ఇంప్రూవ్డ్ మై హిందీ అలాట్. ఓకే, వైఫ్ అటు సైడ్ కాబట్టి, ఢిల్లీ కాబట్టి కొంచెం బాగా ఇంప్రూవ్ అయింది. సో ఇప్పుడు బోనీ కపూర్, అనిల్ కపూర్ ఈ ఫ్యామిలీతో రిలేషన్ ఉందన్నారు, అందుకని కపూర్స్ ఫ్యామిలీ కదా. అంటే అది ఒక ఇంటి పేర్లు ఒక సర్నేమ్ కదా. ఒకప్పుడు మేబీ అందరు ఒకే విలేజ్ నుంచి ఉండేవాళ్ళం, అంటే జనరేషన్స్ బ్యాక్. ఓకే. అదర్వైజ్ బట్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ బాగా తెలుసు. బోని కపూర్ గారు అందరూ. ఓకే. మా ఫాదర్ కి మంచి క్లోజ్, చానేలుగా, అంటే 80s నుంచి. ఓకే. సో నాన్న చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, ఇండస్ట్రీతో కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అందరితో. ఒక్కసారిగా ఆయన సూసైడ్ అనగానే అందరు షాక్ అయ్యారు. ఓకే. సో అంటే కొంతమంది ఏమో ఫైనాన్షియల్ ఇష్యూ అంటారు, కొంతమంది ఏమో ఆయన ఆరోగ్యం సరిగా లేక సో అలా జరిగిపోయింది, అలాంటిది ఒక సిచ్యువేషన్ జరిగి ఉండకూడదు జయసూద్ గారి ఫ్యామిలీలో అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళిద్దరు ఎక్కడికి వచ్చినా ఇద్దరు వస్తారు, వాళ్ళిద్దరు రాకుండా ఆమె తక్కువ రావటం సింగిల్ గా ఫంక్షన్ కి. వాట్ ఎగ్జాక్ట్లీ వాజ్ హ్యాపెనింగ్ ఇన్ హిస్ లైఫ్? అంటే జనరల్లీ ఇట్స్ డిప్రెషన్ అండి. అది ఓవర్ నైట్ జరగలేదు. లాంగ్ 10-15 years పీరియడ్ ఆఫ్ స్లో డిటోరియేషన్. ఆయనకి ఏమంటే డయాబెటిక్ ఆల్సో, చాలా యంగ్ ఏజ్ నుంచి. సో ఆయనకి ఏమో బాడీ బిల్డింగ్, జిమ్కి వెళ్ళడం, ఫిట్ గా ఉండడం వెరీ ఇంపార్టెంట్. సో ఈ మరి అండ్ దెన్ ఫైనాన్షియల్ అన్నారు, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి అందరికి. మన కొన్ని సినిమాలు మనం వర్కౌట్ అయింది, కొన్ని సినిమాలు వర్కౌట్ అవ్వలేదు. సో ప్రొడక్షన్ గా సో ఆయనకి ఏమంటే అన్ని ఒకేసారి కలిసి రాలే. అది చాలా ఏళ్ళుగా మెల్లిగా, అంటే మేము ట్రై చేస్తున్నాం, ఏది కుదరట్లేదు. ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాం, అది ఆగిపోయింది. ఈ సినిమా మన బాలీవుడ్ లో పెద్ద ప్రొడ్యూసర్ కొట్టేశాడు పర్మిషన్ లేక. దానికి కోర్ట్ కేసు వెళ్తే వాళ్ళు వెరీ బిగ్ ప్రొడ్యూసర్స్ కాబట్టి వాళ్ళకున్న లాయర్స్ తో మనం ఫైట్ చేయలేము. సో ఇలాంటి చాలా, నాట్ జస్ట్ వన్ థింగ్, చాలా విషయాలు వన్ బై వన్ అండ్ చాలా బాదర్ చేసింది ఓవర్ ద ఇయర్స్. ప్లస్ డిప్రెషన్ లో ఉన్న వాళ్ళు ఎలా అంటే, వాళ్ళకి నా వల్ల నా చుట్టూ ఉండే వాళ్ళందరూ బాధపడతారు, నా వల్ల వాళ్ళు లైఫ్ లో నేను వాళ్ళ లైఫ్ లో నాశనం చేస్తున్నాను, అలాంటి ఫీలింగ్ వచ్చేస్తుంది. ప్లస్ మాకేమంటే మదర్, నేను,
మా తమ్ముడు మాకేమంటే మెటీరియలిస్టిక్ థింగ్స్, ఈ మరి ఆస్తులు అంతస్తులు అంత ఫస్ట్ అవసరం నుంచి కూడా లేదు. Okay. అంటే వీఆర్ నాట్ ఓకే ఓకే ఓహో ఇది కావాలి నాకు, లగ్జరీ కార్ కావాలి, ఒక 10 పెద్ద బంగ్లో కావాలి, గోల్డ్ కావాలి, ఇలాంటి ఫ్యాన్సీ డిజైనర్ బట్టలు కావాలి అంతే లేవు. కాబట్టి వీ వర్ ఫైన్. కానీ ఆయనకి ఏమంటే ఈజ్ ఆల్సో ఆయనకి కొంచెం ఇది ఉంటే ఇన్నేళ్ళు పేరు సంపాదించడం, కొన్ని విషయాలు కొన్ని ఉంటే బాగుండేదేమో, వై ఆర్ వి ఇన్ లైక్ యునో స్ట్రగ్లింగ్ లైక్ దట్ అని. కానీ ద ట్రూత్ ఇస్ ఇట్స్ నాట్ అబౌట్ స్ట్రగుల్ అండి. మనకి ఇలాంటి ఇట్స్ ఆల్ ట్యాగ్స్, లగ్జరీ కార్ ఉండడం, ఇది ఉండడం, అది ఉండడం. కోట్లలో నష్టపోయారా? సినిమాల ప్రకారం ఉంటుందండి. ఆ రోజుల్లో లక్షలు కూడా ఎక్కువ ఉండేవి, ఓకే కోట్లు మాత్రం కాదు. బట్ లాట్ ఆఫ్ హార్డ్షిప్స్, అప్స్ అండ్ డౌన్స్ ఎక్స్పీరియన్స్ చూసి వచ్చాం కాబట్టి. సో ఆయన డిసిషన్ తీసుకున్నారు సూసైడ్ చేసుకోవాలని. ఆయన ఎప్పుడో ఆయన వచ్చి చాలా రోజులుగా చెప్తూ ఉన్నారు. ఇంట్లో మీకు కూడా? అది 10 years గా జరిగింది. సో ఫైనల్ డే అంతే. ఆ ఒక రోజు ఆ ఛాన్స్ దొరికింది బాంబేలో. పుట్టింట్లో. హోటల్ ఇంట్లోనా? ఆయన వాళ్ళ పుట్టింట్లో, వాళ్ళ ఇంట్లో. ఎన్ని ఫ్లోర్ నుంచి ఆయన? 6th or 7th floor ఆ బిల్డింగ్ అంతే. ఓకే. టెర్రస్. జనరల్గా యాక్చువల్గా ఆ రోజు టెర్రస్ ది లాక్ అండ్ కీప్, కానీ ఆ రోజు ఎందుకో డోర్ ఓపెన్ అయి ఉంది. ఓకే. సో హీ వాజ్ ఇన్ సచ్ డీప్ డిప్రెషన్, ఎక్స్ట్రీమ్ బైపోలార్ కూడా అయిపోతారు మనుషులు. ఆయన ఏం చేస్తున్నారు ఆయనకి తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాన్ చేయలే ఆయన. ఏమంటే ఒక ఫంక్షన్ ఉండింది, ఆ ఫంక్షన్కి అన్ని కొత్త కొత్త బట్టలు తీసుకొచ్చారు, అప్పుడే వెళ్ళి కొన్నారు. కానీ విత్ ఇన్ స్ప్లిట్ సెకండ్ మారిపోయింది ఆలోచన, సూసైడ్ చేసుకున్నాను. అప్పుడు ఎందుకు వెళ్ళి బట్టలు కొనుక్కోవడం, యూనో ఐటమ్స్ తీసుకోవడం. సో అలాంటి ఉంటుంది. స్పాట్లో పైనుంచి దుగ్గానే చనిపోయారు కదా? అవును, ఆఫ్ కోర్స్ 7 floors నుంచి దుగ్గితే ఏమవుతుంది. అంత ఫిట్గా ఉండే పర్సన్ కూడా మళ్ళీ అంటే అప్పటికే ఆయన ఫిట్నెస్ తగ్గిపోయింది. ఇట్స్ బికమ్ వెరీ మసిల్ డిటోరియేషన్ డయాబెటీస్ వల్ల, ప్లస్ వీళ్ళు ఇచ్చే మెడికేషన్. చాలా మంది ఏం చేస్తారంటే హెవీ డిప్రెషన్ ఉన్నప్పుడు ది హెవీ మెడికేషన్ విచ్ మేక్స్ యువర్ మైండ్ వెరీ నంబ్. అసలు చాలా అది కామ్ చేయాలి మైండ్ని. సో కొన్నిసార్లు ఏమవుతుంది, మనకు జాంబీలో అయిపోతాం అది తీసుకోగానే. అసలు ఏం చాలా లో అయిపోయి మనిషి. బట్ అమ్మకి టైం పట్టింది కదా బయటికి రావడానికి పాపం. ఆఫ్ కోర్స్ చాలా టైం పడుతుంది. 2-3 years కొంచెం డిప్రెషన్. ఆవిడ చాలా, ఎందుకంటే న్యూక్లియర్ ఫ్యామిలీ కదండి. ఇప్పుడు మనం ఇద్దరు తనిగా వాళ్ళ ఫ్యామిలీస్తో ఉండలేదు. ఇద్దరు హస్బెండ్ వైఫ్ కలిసి ఒక అవును పిల్లలు. సో ఇప్పుడు నాది కూడా అంతే. ఐఎమ్ విత్ మై వైఫ్, వీ లివ్ టుగెదర్. మై మదర్ లివ్స్ సెపరేట్లీ, మై బ్రదర్ లివ్స్ సెపరేట్. కానీ అందరు దగ్గర ఉన్నాం. ఎందుకని అట్లా అమ్మను ఒక్కదాన్ని సెపరేట్ గా పెట్టి మీరు సెపరేట్ అంటే అమ్మకి కూడా కొంత? మీరు అలా ఆలోచిస్తున్నారు, మేము వచ్చి వేరే ఆలోచిస్తాం. బికాస్ ఇట్ ఇస్ బెటర్, మోర్ సింపులర్. మాకు గొడవలు తక్కువ ఉంటాయి. వంట ఏం చేస్తున్నారు, ఇది వద్దు అది చెయ్యంటే, మీరు ఎంత పెద్ద ఇల్లు తీసుకున్నా వంటగది ఒకటే ఉంటది కదా. సో మేబీ దానివల్ల ఏమో అందరికి ఒక వంటగది కావాలి అని 3 ఇల్లులు తీసుకున్నాం. అమ్మాయి మీ దగ్గరకు వస్తుంటారా వీక్లీ వన్స్? వి మీట్ 2 times a week, 3 times a week డైలీ మాట్లాడుతాం. ఓకే. సో అంటే అందుకే దగ్గర ఉన్నాం మేము, ఎక్కడో ఉండి అలా కాదు. నాకైతే 5 minutes డ్రైవ్, మా తమ్ముడికి అయితే 2 minutes వాక్ అంతే. పక్కన బ్లాక్ కాబట్టి. ఓకే. ఎవ్రీబడి వాంట్స్ దేర్ ఓన్ స్పేస్, ప్లస్ కలిసి ఉండాలి. అన్ని కుదరదు కదా. సో ఎక్కడ ఒక చిన్న కాంప్రమైజ్ ఎవరిని ఎఫెక్ట్ చేయట్లేదు. యాక్చువల్గా ఇన్ఫాక్ట్ దానివల్ల అడ్వాంటేజెస్ వస్తున్నాయి, డిసడ్వాంటేజెస్ ఏం లేవు. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.